అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. వస్తున్నాం. సార్, ఎన్నడూ లేని విధంగా కడపలో మహానాడు కార్యక్రమం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కూడా రాబోతున్నారని చెప్పేసి చాలా వార్తలైతే వస్తున్నాయి. కొంతమంది వస్తారని, కొంతమంది ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చినా కూడా రారని చెప్పేసి కొన్ని వాదనలైతే జరుగుతున్నాయి. సో, ఇందులో ఎంతవరకు నిజముంది? ఆయనకి ఇన్విటేషన్ ఇస్తే ఒకవేళ వస్తారా? రారా? ఆయనకి ఇన్విటేషన్ కంపల్సరీ ఉంటది. హ్మ్. ఆయన టైం ఉంటే వస్తారు. హ్మ్. ఆయన ఈజ్ ఆల్రెడీ పొలిటికల్ లీడర్ కాదు. హ్మ్. ఆయన సినిమాలో టాప్ హీరో. హ్మ్. టాప్ లెవెల్ హీరో. హ్మ్. అలాగే బాలయ్య బాబు సినిమాలో పొలిటికల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత. హ్మ్. నందమూరి ఫ్యామిలీ, రామకృష్ణ గారు ఫ్యామిలీ అందరూ మహానాడుకు వస్తారు. హ్మ్. కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారా? రారా? రాకపోతే ఏంటి? వస్తే ఏంటి కాదు. హ్మ్. వచ్చినా ఆయన కళ్యాణరామ్ గారికి ఆయనకి రైట్ ఉంది. హరికృష్ణ గారు మొత్తం టోటల్‌గా ఏదైతే పార్టీ పెట్టారో ఆ హ్మ్. కష్టంలో వాళ్ళ నాన్నగారి కష్టం ఉంది. హ్మ్. వాళ్ళ తాతగారి కష్టం ఉంది. హ్మ్. కనుక ఆళ్ళకి రైట్ ఉంది. కానీ హ్మ్. ఇప్పుడు వాళ్ళకంత ఇప్పుడు పార్టీ కోసం ఆటిల కోసం ఆలోచించేంత టైం లేదు. హ్మ్. ఎందుకంటే 2034 దాకా హ్మ్. నాకు తెలిసి ఆయన డేట్స్ ఖాళీ లేవు. హ్మ్. జూనియర్ వారు. జూనియర్ ఎన్టీఆర్ ఖాళీ లేనప్పుడు ఆయన వస్తే రావచ్చు. వస్తే హ్మ్. పలకరించి వెళ్ళొచ్చు. తప్పేముంది హ్మ్. దాంట్లోని. రాకపోతే రాకపోవచ్చు. హ్మ్. దానికి పెద్దగా మనం ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఈజ్ ద హీరోగా సినిమా ఇండస్ట్రీలో ఏ బిగ్ స్టార్ అండ్ టాప్ స్టార్ హ్మ్. జూనియర్ ఎన్టీఆర్. ఓకే. ఈజ్ ద పొలిటికల్‌లో టాప్ పొలిటికల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ గారు. హ్మ్. నారా లోకేష్ గారు 100% అన్ని విధాల పరిపూర్ణ చెంది హ్మ్. మొత్తం టోటల్‌గా పొలిటికల్ లీడర్‌గా, ఒక విద్యాశాఖ మంత్రిగా, ఆయన ఒక పార్టీ నడుపుతున్న వ్యక్తిగా పర్ఫెక్ట్‌గా ఆయన హ్యాపీ అయ్యాడు. ఎందుకు హ్మ్. హ్యాపీ అయ్యాడంటే ఆళ్ళ ఫాదర్ హ్మ్. ఎప్పుడైతే అక్రమ అరెస్ట్ చేశారో, హ్మ్. ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలని చూశారో, హ్మ్. తల్లి రాజమండ్రిలో నేను నుంచి నా భర్త లేదు రాను అని చెప్తున్నారో, హ్మ్. ఈ ఇండస్ట్రీ మొత్తం ఎంటైర్ మొత్తం టోటల్ సినిమా ఇండస్ట్రీ నుంచి, హ్మ్. మొత్తం టోటల్ పొలిటికల్ లీడర్ నుంచి హ్మ్. ఆయన్ని ఒంటరివాడిని చేసి ఎవ్వరు రాకపోయినా పెద్దన్న అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు తప్ప హ్మ్. ఎవరు ఖండించడానికి కూడా రాలేదు. హ్మ్. ఖండించడానికి కూడా భయపడ్డారు. అంటే హ్మ్. ఇది తప్పు, అక్రమ అరెస్టు అని ఖండించడానికి కూడా చాలా మంది భయపడ్డారు. హ్మ్. అలాంటి టైంలో పార్టీని ఒక చేత్తో, తల్లిని ఒక చేత్తో, భార్యను ఒక చేత్తో, తండ్రిని లీగల్‌గా పోరాడుతూ ఢిల్లీలో ఆయన్ని లీగల్‌గా కాపాడుకుంటూ, కార్యకర్తలు కాపాడుకుంటూ, హ్మ్. నాయకులను అవసరం చేస్తుంటే కాపాడుకుంటూ, పార్టీని నిలబెడుతూ, పార్టీని బలోపేతం చేస్తూ హ్మ్. 53 రోజులు ఈ పార్టీని నడపగలను. యెస్, ఈ పార్టీ పగ్గాలు తీసుకున్నా కూడా గవర్నమెంట్ తీసుకురాగలను. ఒక యువగలం పాదయాత్ర చేసి ప్రజల్లో మన్నన పొంది, హ్మ్. ప్రజల అభిమానం పొందిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది నారా లోకేష్ గారు. హ్మ్. ఇది నేను పొగట్లేదు. హ్మ్. ఈజ్ రియల్‌గా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన కోసం చూశారు. ఆయన కోసం బాధపడ్డారు. ఆయన ఆయన చేసిన మొత్తం టోటల్‌గా ఆయన కష్టం చూశారు. హ్మ్. కోట్లమ్మట, అక్కడమ్మట, ఎక్కడెక్కడో తిరిగి తిండి తిన్నాడా, ఏం తిన్నాడో తెలీదు. హ్మ్. ఈరోజు ఆ తండ్రిని కాపాడుకున్నాడు. పార్టీని కాపాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారి సహాయంతో మొత్తం గవర్నమెంట్ ఈరోజు కూటమి గవర్నమెంట్ నిలబడ్డారు. హ్మ్. పెద్దమ్మ సహాయంతో అమిత్ షా గారిని కలిశారు. ఉన్నది చెప్పగలిగారు. ఏదేదో మొత్తం టోటల్‌గా ఒక హిస్టరీ రికార్డ్ చేశారు కాబట్టి హ్మ్. రేపు మహానాడులో ఆయనకి జాతీయ పగ్గాలు ఇచ్చినా, పార్టీ బాధ్యతలు ఇచ్చినా, హ్మ్. ఏది ఇచ్చినా బ్రహ్మాండంగా చేయగలడు, నిలబెట్టగలడు, కార్యకర్తలు కాపాడగలడు, కార్యకర్తను నిలబెట్టగలడు, హ్మ్. కార్యకర్త బాధను చూడగలడు, కష్టాన్ని చూడగలడు, హ్మ్. కార్యకర్తకు టోటల్‌గా ఫ్యామిలీకి కూడా ఇన్సూరెన్స్ చేయించే ఘనత ఎవరికైనా ఉందంటే వాళ్ళ ట్రస్ట్‌లో వాళ్ళకే ఉంది. హ్మ్. ఈరోజు కార్యకర్త ఏమైనా చనిపోయినా కానీ కార్యకర్తకి ఏమైనా ఇంటికి డబ్బులు వెళ్తున్నాయి. హ్మ్. అంటే అంత పర్ఫెక్ట్ పకడ్బందీగా పార్టీ పెట్టారు. ట్రస్ట్‌లో వాళ్ళ హ్మ్. అమ్మగారు, ఆయన చూస్తున్నారు. హ్మ్. కనుక అంత ఆయనకుంది కాబట్టి, విజన్ హ్మ్. ఉంది కాబట్టి అంటే మీరంటున్నట్టు చంద్రబాబు నాయుడు గారి స్థానాన్ని లోకేష్ గారు రీప్లేస్ చేయగలరంటారా? పొలిటికల్ లీడర్‌గా ఆయనే నాయకుడు. హ్మ్. చంద్రబాబు గారి తర్వాత హ్మ్. నాయకత్వ లక్షణాలు ఉన్నది లోకేష్ గారే. హ్మ్. రేపు పార్టీ పగ్గాలు పట్టవలసింది లోకేష్ గారే. హ్మ్. ఈ మహానాడులో ఏదో ఆయన కీలక పదవి ఇస్తారని అనుకుంటున్నారు. హ్మ్. హ్మ్. అది నిజంగా కీలక పదవి ఇస్తే పార్టీ కార్యకర్తలు అందరూ సంతోషిస్తారు. హ్మ్. ఎందుకంటే
కార్యకర్తలతో కలయికలో కానీ మాట్లాడడంలో కానీ ఆయన వాట్సాప్ గ్రూప్లో ఫాస్ట్గా పంపించడంలో కానీ ఆయన మొత్తం టోటల్ మెయిల్లో పంపించడం కానీ మీటింగ్లు పెట్టడంలో కానీ ఇచ్చాపురం నుంచి సోలూరుపేట దాకా ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ప్రతి కార్యకర్తని పేరుతో పిలగా ధైర్యం దమ్ము ఉన్న వ్యక్తి ఎవరుంటా ఆయన లోకేష్ గారి. ఎందుకంటే ఏం కుమార్ అన్న బాగున్నావా, ఏం తిరుమల బాగున్నావా, ఏం శివ బాగున్నావా అని పేరు పెట్టి పిలిస్తే ఉన్నారంటే అది ఆయనే షార్ట్ టైంలో. కనుక అందుకే అంటాను నేను ఆయనకి పగ్గాలు ఇచ్చి ఆయన పార్టీ డెవలప్ చేసి కార్యకర్తలకు అండగా ఉండడానికి ఆయనకి ఇస్తే బాగుంటుంది. అలాగే రేపు కాబోయే ఆయన సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు కదా కాబోయే సీఎం కానీ వారసుడు కానీ ఆయనే. వారసుడు అన్న మాట పక్కన పెడితే ఆయన పరిపూర్ణంగా ఏ బాధ్యత ఇచ్చినా కూడా నిర్వహించగల ధైర్యం దమ్ము ఉంది కాబట్టి, ఆయన నేర్చుకున్నాడు కాబట్టి, ఆయనకి ఏది ఇచ్చినా నడపగలడు అనే నమ్మకం ఉంది కాబట్టి, అది ఏది ఇచ్చినా ఒక పార్టీ కార్యకర్తగా నిర్వహించగలడు అని మనం చెప్పగలుగుతాం. అదే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఫీల్డ్ ఇస్ టాప్. బాలకృష్ణ గారు డిఫరెంట్. బాలకృష్ణ గారి తర్వాత వాళ్ళ కొడుకు రావచ్చు, మోక్షించి రావచ్చు, కానీ నందమూరి తారక రామారావు గారు డిఫరెంట్. నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా డిఫరెంట్. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన్ని మించిన వాళ్ళు లేరు. టాప్ 4-3 ఆయన ఈజ్ డిఫరెంట్. అంటే అందుకే పొలిటికల్లో ఈయన కలపకూడదు. అంటే మీరు అన్నట్టే ఇప్పుడు పెద్దన్న ఎన్టీఆర్ గారు కూడా సినిమాల్లోని చేశారు, అలాగే పొలిటికల్ గా కూడా బాగా రాణించారు. సో ఆ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా చూడొచ్చు. సో సినిమా అలాగే పాలిటిక్స్ ని రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు కదా. సో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా పాలిటిక్స్ లోకి వస్తే రెండు హ్యాండిల్ చేస్తారా ఏంటి అసలు? ఒక చిన్న మాట, పెద్ద ఎన్టీఆర్ గారు మొత్తం సినిమాలు తీసి దాదాపు ఒక 35 సంవత్సరాల చరిత్ర తర్వాత సుదీర్ఘంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజల బాధను విని ప్రజల మన్నను చూసి ప్రజలు ఎందుకు కష్టాలు పడుతున్నారు. అప్పుడు ఉన్నది ఒకటే గవర్నమెంట్, ఇస్ ద ఓన్లీ వన్ ఇస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ లేదు, ఎదురు లేదు. అప్పుడు ఆ సమయంలో ఏం చేశారంటే ఎవరు లేరు, అంటే కాంగ్రెస్ పార్టీని అడిగిన వాళ్ళు లేరు, ఎదిరించే వాళ్ళు లేరు. అప్పుడు నందమూరి తారక రామారావు గారు అవసరం ఉంది. నందమూరి తారక రామారావు గారు అవసరం ఉంది ఒక తెలుగు వాడిగా. ఆయన అప్పుడు ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనుకున్నాడు. పెట్టాలి అనుకున్నప్పుడు సినిమాలు ఆపేశాడు. మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడైనా పెట్టాలి అనుకున్నప్పుడు సినిమాలు ఆపేశాడు. ఆపి పూర్తిగా పొలిటికల్లోకి వచ్చి పొలిటికల్ అంతా మొత్తం టోటల్గా ఈ 9 నెలల్లో గవర్నమెంట్ ఫామ్ చేసి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్, మేజర్ చంద్రకాంత్ సినిమాలు తీశారు. మళ్ళా గవర్నమెంట్ వచ్చింది, మళ్ళా గవర్నమెంట్ లో ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ దింపేశారు అనుకోండి. పాపం ఆయన అన్యాయంగా దింపేశారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చనిపోయారు. ఓకే, ఏది ఏమైనా సరే ఆయన రాజకీయం అవసరం పడింది కాబట్టి పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంది. ఈ రోజు సందుకోక పార్టీ, ఇదికో పార్టీ ఉన్నాయి. ఈ రోజు మొత్తం టోటల్గా ఏ పార్టీ ఎక్కడ చూసినా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆ రోజు ప్రాంతీయ పార్టీలు లేవు. కనుక ఆ రోజు రామారావు గారు జనాలకు అవసరం పడ్డారు. ఈ రోజు జనాలకి రామారావు గారి తరపు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు అవసరం పడ్డారు. నారా చంద్రబాబు నాయుడు తర్వాత పొలిటికల్ లీడర్ గా లోకేష్ గారు అవసరం పడతారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా ఫీల్డ్ లో ఈజ్ టాప్ 1 గా ఉండి ఆయన అక్కడి నుంచి వచ్చి ఆయన కెరియర్ దెబ్బ తీసుకోకుండా ఆయన నెంబర్ 1 ప్లస్ టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఆయన సినిమాలు ఆపేయాలి అనుకున్నప్పుడు పొలిటికల్ గా రావాలి. ఆయన ఆపాలి కాదు, ఆయన ఇంకా చేస్తే ఇంకో 20 సంవత్సరాలు ఆయన టాప్ హీరో. కనుక అక్కడ హీరోయిజ్ వదులుకొని అక్కడ సైలెంట్ గా నువ్వు మంచి జీవితం వదులుకొని ఈజ్ పొలిటికల్కి వచ్చి 10 మందితో తిట్లు కాస్తారని నేను అనుకోను. పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఒక రాజకీయంగా వెళ్దాం 2009 నుంచి వాళ్ళ అన్నయ్య గారి పార్టీలోకి వచ్చి అన్నయ్య గారి పార్టీలో ఉంటూ సినిమాలు చేస్తూ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది పొలిటికల్. కనుక ఆయన కూడా సినిమాలు ఆపేసి పొలిటికల్ లీడర్గా వచ్చి పొలిటికల్ లీడర్గా చేసుకుంటూ 3 సినిమాలు 4 సినిమాలు మాత్రమే చేశాడు. ఇప్పుడు తర్వాత సినిమాలు చేస్తాడా చేయడా అనేది జనాలు డౌట్ ఉంది. కానీ చెయ్యాలి, సినిమాలు కంపల్సరీ చేయాలి. ఆయన బతకాలంటే, ఆయన స్టాఫ్ జీతాలు ఇవ్వాలంటే, ఆయన కొంచెం ఖర్చు పెట్టుకోవాలంటే, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పోషించుకోవాలంటే ఆయన సినిమాలు చేయాలి. ఆయన తప్ప ఇంకోటి ఏం లేదు. కనుక రాజకీయం ప్రజల కోసం ఒకటి చేసుకుంటే సినిమాలు కూడా చేసుకుంటుంటారు. ఇది పవన్ కళ్యాణ్ డిఫరెంట్, ఇది నందమూరి తారక రామారావు గారు డిఫరెంట్, బాలయ్య బాబు ఈజ్ పొలిటికల్ లీడర్ కనుక సినిమా యాక్టర్ కనుక ఆయనది వేరు, ఆయనది ఒక డిఫరెంట్ డోనర్. కనుక రాజకీయంగా వారసుడు నారా లోకేష్ గారు, సినిమా ఇండస్ట్రీగా ఈరోజు టాప్ లో నందమూరి తారక రామారావు గారు వారసుడు ఎవరైనా ఉంటే టాప్ లో
జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఇది మన బాలయ్య బాబుది ఒక తరం టాప్ లీడర్. ఆయన ఇప్పుడు ఈ తరం టాప్ లీడర్. కనుక మనం పొలిటికల్లో మాత్రం లోకేష్ గారే టాప్ లీడర్. కాబోయే సీఎం, కాబోయే అధ్యక్షుడా, ఏదైనా ఆయనకే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. లీడర్షిప్ ఎలాగ ఎవరిని మాట్లాడుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా పనిచేసుకోవాలో, మన నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఏ వర్క్ చేయించుకున్నారో, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు, అన్ని వర్క్ చేయడానికి అవగాహన ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయనే ఇస్ నెక్స్ట్ లీడర్. థ్యాంక్ యూ.